టుడే న్యూస్. శనివారం స్థానిక బద్వేలు సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ బద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో 41వ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా గుంజీలతో నిరసన తెలిపిన అంగన్వాడీలు అతి తక్కువ వేతనం పొందుతున్న అంగన్వాడీ టీచర్లు ఆయాల వేతనాలు పెంచడానికి ప్రభుత్వం నిరాకరించడం అమానుషమని, దశాబ్దాల పాటు పనిచేసిన వారికి గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటని, కోరికల పరిష్కారానికై గడిచిన 41 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న ముఖ్యమంత్రిలో ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదని, సమ్మెను ఉక్కు పాదంతో అణిచివేయడానికి ప్రయత్నం చేయడం సబబు కాదని అన్నారు. ప్రాజెక్ట్ నుండి మాట్లాడుతున్నాము. 41 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నాము. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లము. ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం చీమగుట్టినట్టు కూడా లేదు. చేస్తున్నారు, వీళ్ళదేముంది ఆడవాళ్ళు అంగన్వాడీ వర్కర్లు అని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా సెంటర్ తాళాలు బదలగొట్టడం అయితే ఇంకా నోటీసులు ఇవ్వడము, ఎస్మా ప్రయోగించడము, అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూనే ఉంది తప్ప వీళ్ళ సమస్యలు ఏందని గుర్తించి కనీసం వీళ్ళకు ఏదో కొంచెం అయినా సహాయం చేద్దాము అనే ఉద్దేశం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అస్సలు ఏమాత్రం కూడా లేదు. ఎంతసేపు ఉన్న నోటీసులు ఇచ్చి, అదిరిచ్చి, బెదిరించి ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి అంగన్వాడీ వాళ్ళని అణచివేయాలని చూస్తున్నారు. కానీ ఈ విధమైన ధోరణికి అంగన్వాడీ కార్యకర్తలు అయితే భయపడే ప్రసక్తే లేదు. ఉద్యోగాలు ఊడిపోయినా, అరెస్టులు చేసినా, జైల్లో వేసినా, ఏ పరిస్థితి ఎట్లా వచ్చినా కూడా ఈ సమ్మెను అయితే విరమించేది లేదు. మా ఉద్యోగాలు తొలగిస్తామన్న ముఖ్యమంత్రి ఉద్యోగం ఏమాత్రం ఉంటుందో ఆలోచించుకోవాలి. మా ఉద్యోగాలు కాదు ఊడిపోయే పరిస్థితి వచ్చేది. మా ఉద్యోగాలు ఊడిపోయినా మేము సుప్రీంకోర్టుకైనా వెళ్ళి తెచ్చుకోగలుగుతాము. కానీ ముఖ్యమంత్రి ఉద్యోగం ఒకసారి ఊడిపోతే మళ్ళీ ఎన్ని రోజులకు తెచ్చుకోగలుగుతారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ ప్రయత్నాన్ని విరమించుకొని మాకందరికీ న్యాయం చేయాలని మేము కోరుతున్నాము. విజయవాడ జయప్రదం చేయండి.